హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అమోరాజ్య తెలుగు స్టోరీ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు కథ ఎంఆర్ అరుణకుమారి గారు రచించిన 'గుడ్రాల తల్లి'. కథలోకి వెళ్ళిపోదామా? రామకృష్ణ, నీ ఎదురుగానో పక్కనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో. అమ్మ అమ్మ అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్దల మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను. తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడి నీకు లేకపాయే. నీ చదువు, ఉద్యోగ వేట, పెళ్ళి, నీ ప్రపంచమే వేరైపోయింది కదా. వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా. అందుకే ఈ ఉత్తరం. వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా? అయినా తల్లిని కదా. ఏదో ఊరుకోలేక 4 మాటలు. ఏ మనిషికి పరమార్థుడే వచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడు. మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది, బాగోగులు చెప్తూనే ఉంటుంది. అయినా మనిషి విచక్షణ త్రాసలో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంది. ఆ బరువు కింద పడి మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది. అది దావాగ్నిలా దహించక మానదు. రామకృష్ణ, ఒక పల్లెటూరులో వీధిబడిలో వానాకాలం చదువులు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలియదు. రేణుకమ్మ, ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు. రేణుకమ్మ జాతర చేసిన వాళ్ళకి స్వర్గానికి, చూసిన వాళ్ళకి నరకానికి అన్నట్లుగా పాపం రేణుకమ్మ. ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే. పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవడం, తల్లి తల నరకమని కొడుకును భర్త ఆదేశించడం, కాదన్న కొడుకులను చంపడం, తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకడం, తండ్రి ఎంతో సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నయ్యలను బతికించుకోవడం. పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు. న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చు అన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడు అన్న అంటే ఇష్టం. అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను. రామకృష్ణ, నేను సమర్థ ఆడిన 3 నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేసేశారు. నాకప్పుడు 14 ఏళ్ళు, మీ నాయనకు 20 దాటింది. పెళ్ళైన 4 ఏళ్లకు కానీ నువ్వు పుట్టలేదు. ఈ 4 ఏళ్లలో ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అన్న దేవముద్ర వేసి నరకయాతన పెట్టారు. పాపం మీ నాయనమ్మ నా చేత గుళ్ళు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించింది. వీటన్నింటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రుల్లో ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ అపరాత్రో తెల్లవారుజామున గప్చిపుగా వచ్చి పడుకునేవాడు. నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ, మీ తాతతో సహా. మీ బాబాయిలు పిన్నీళ్ళు లోపల ఎన్ని సనుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు. షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళింది నాయనమ్మ. 1000కి పైన మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీనరసింహస్వామి గుడి, పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో, కాళ్ళు పాదాలు నొప్పులతో ఎంత వెలవెల్లాడిపోయానో తెలుసా. 21 రోజులు స్వామి సేవ చేశాను. ఆ రోజు షోలింగరం గుడి నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది. ఇంకో 2 నెలలు నీకు టైం. నెల తప్పకపోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేసేస్తా. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. అమ్మా, నీ పిచ్చి కానీ గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా? మీ నాయన ఎగతాళిగా అన్నాడు. నాయనమ్మకు కోపం నిగ్రహించుకోలేకపోయింది. ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి. నువ్వు సానికొంపలు తిరుగుతూ ఉంటే పుడతారా మళ్ళా? ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకున్నారు కానీ ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాటల తోట పేల్చదు. క్షణం పాటు అందరూ నిర్ఘాంతపోయారు. మీ బాబాయిలు పిన్నేళ్ళు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా. మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుచుకున్నారు. మెల్లగా లేచి మీ నాయనమ్మ వెనకత్తలే వెళ్ళిపోయారు గదిలోకి. అవమానం వేటుకు చిందిన రోషం నెత్తురు మీ నాయన ముఖాన్ని కళ్ళని ఎర్రబరిచింది. నిలువెల్లా రగిలిపోతూ నిలువుగుడ్లు వేసుకుని భయంతో బిక్కముఖం వేసుకుని చూస్తున్న నన్ను రెక్కపట్టుకొని గదిలోకి ఈడ్చుకుపోయాడు. ఆ తర్వాత 4 రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస, దుఃఖం, వీడుకోలు ఏవి మీ నాయన మనసును కరిగించలేదు. బిడ్డలు పుట్టకపోతే కాదు, ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి, లేకపోతే నేను చచ్చిపోతాను. కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను. నా పరిస్థితికి ఆమె ఆడ మనసు కరిగిందేమో.
నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లు భరించింది. 10-15 రోజులు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది. తాత మీ నాయన్ను మందలించినట్లుంది. ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు. ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి. ఒంట్లో పిసరంత శక్తి నెత్తరూ లేదు. ఈమె బిడ్డను మొయ్యలేదు. కనలేక చస్తుంది. వద్దు, అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ. గొడ్రాలు అన్న అవమానంతో దినము చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకు అనేసింది. అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏంటి అన్నాడు తాత. తాత కోపానికి నవ్వింది నాయనమ్మ. కోడలు కూతురి మాదిరి కదా, అందున నోరు వాయలేని అమాయకురాలు చావనిస్తానా? ఇది బిడ్డను ఎత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయినా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది. ఒక రకంగా సేవ చేసిందనుకో. పురిటికి పుట్టింటికి పంపలేదు. పల్లెటూరులో సౌకర్యాలే లేవని ఇక్కడ నెల నెల చెకప్ చేస్తున్న డాక్టర్ అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకునెళ్ళని వచ్చిన అమ్మమ్మ, తాత, మామయ్యలకి చెప్పి పంపించేసింది. నెలలు నిండినప్పుడు రావదినా, ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం, ధైర్యం కదా అంది మా అమ్మతో. అయ్యో అదేం మాట, అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నం కళ్ళ నీళ్ళతో. మా ఇంటి బిడ్డ, మా కుటుంబానికి వారసునిచ్చే కోడల్ని చూసుకోవటం మా బాధ్యత కూడా కదా అనేసింది. మేరుపర్వమంతా గొప్పది మీ నాయనమ్మ. పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లే. 3 కొడుకుళ్ళు, కోడళ్ళు, వచ్చిపోయే 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులతో కలకల్లాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల 3 ముక్కలైంది. బాత్రూంలో కాలు జారి పడటం, తల కొలాయికి తగిలి కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది. ఆమెకు సేవ చేసే రుణం తీర్చుకునే అవకాశం, అదృష్టం నాకు లేకపోయిందని నాకిప్పటికీ బాధగానే ఉంది. రామకృష్ణ, ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుండి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే. ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు? నా కోసమని నేను అడిగానని కన్నావా? నీ సుఖానికి నువ్వు కన్నావు. కన్నాక పెంచాలి. పెంచడం బాధ్యత కదా. అదేదో గొప్ప విషయంగా చెప్తున్నారు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను. రామకృష్ణ, మనసు కోతి లాంటిది కదా. ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరొక విషయమనే కొమ్మ మీదకు గెంతు వేస్తూ ఉంటుంది. నువ్వు కడుపులో పడ్డప్పటి నుండి కనేదాకా కాలకృత్యాలకు తప్ప, డాక్టర్ దగ్గరకు చెకప్లకు తప్ప మంచం దిగకుండా తినటం, పడుకోవటం సుఖభోగమని అనుకుంటారు. కానీ అది ఎంత కష్టమో తెలుసా? సోమరి మెదడు, దెయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా, సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది. అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది. పుస్తక పఠన తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే. ఆమె ప్రత్యేక శ్రద్ధ, కష్టం నన్ను, నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి. 2 రోజుల పురిటి నొప్పులు పడిన 3.5 కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు. నా పట్టు కోసి నిన్ను డాక్టర్లు తల పెద్దది, తెలివివంతుడవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి. అయినా ఆపరేషన్ కుట్లు, నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది. నెల పూర్తయిందో లేదో నాయనమ్మ, అమ్మమ్మ, తాత నా కడుపు పండాలని, సుఖప్రవేశం కావాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి పచ్చి బాలంతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు, గోపురాలు, చెట్లు, పుట్ట తిప్పటం మొదలుపెట్టారు. ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు. నీకు చిన్న జలుబు, దగ్గు, జ్వరము వచ్చిందని, విరోచనమో వాంతులు అయిందని, త్వరగా నడవలేదని, త్వరగా మాట్లాడలేదని, పాకడం లేదని, లేచి నిలబడలేదని, నడవటం లేదని, ఇలా ప్రతిదానికి భయపడిపోవడం, ముడుపులు కట్టడం, మొక్కుబడులు తీర్చడం, చివరకు నీ చదువు, ఉద్యోగము, పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు, ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది. నీ పెళ్ళయి ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు. నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికి సరిపోయింది. ఇక ఏమీ మొక్కవద్దు, ప్రశాంతంగా కూర్చుని కృష్ణ రామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన. నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు. వారిద్దరి పోయాక మీ నాయన చాలా మారిపోయాడు. నేను, నువ్వు తన ప్రపంచంగా బతికాడు. మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికి దినదిన గండమైపోయింది. బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయన్ను కుంగదీసింది, అనారోగ్యాన్ని దెబ్బతీసింది.
నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని. అదే కదా నా బాధ కూడా అనేవాడు కన్నీళ్లతో. నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతో మన్నులో కలిసిపోయాడు. సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఆ ప్లాట్లో అమ్మ ఉండలేదు. ఇక్కడే ఉండనీరా, మేమందరం ఉన్నాం కదా చూసుకుంటాం, మీరు వచ్చి పోతూ ఉండండిరా అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు. మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచి తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలు అస్సలు పట్టించుకోలేదు. మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు. మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకొని పోయావు. బతుకంతా ఉండాల్సిన తోడుపోయే, నాదే అనుకునే గూడుపాయే, నిలువ నీడ నీదే పోయే. ఇక నువ్వు చెప్పిందే వేదమాయే. దుఃఖాన్ని గుండెల్లో ఏడుపును కళ్ళల్లో అదిమేసుకొని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిర్భరం చేసుకున్నా. మొదటి నుంచి నా పాడే గిట్టని కోడలు తన బిడ్డలపై నా నీడ కూడా పడనివ్వలేదు. నలుగురింటిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టున్న నాకు ఒంటరితనమే తోడయింది. ఏమన్నా కావాలా అని కాదు కదా, కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది. అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు. అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం, రెడీగా ఉండు అంటుంటే విసిరిపోయాను. మీరు శని ఆదివారాల్లో బయటికి వెళ్తూనే ఉంటారు. నన్ను ఎప్పుడు పిలవలేదు, తీసుకుని పోలేదు. పోనీలే, ఇప్పటికైనా తీసుకుని వెళ్తున్నాడు కదా అని ఆనందం పట్టాను. అమ్మలు ఎప్పుడూ అల్ప సంతోషులే. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా. గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదే అని అడగపోయి ఆమెకు నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను. కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు. ఆ గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెబుతుంటే ఆ మండపంలో కూర్చున్నాం. ప్రవచనం అయ్యాక నాటకం, అదయ్యాక భజన, పాట కచేరీ. ఈ లోకంలోకి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు. గుడి మూసే వేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నాక కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి గుడంతా వెతికాను. చీకటి పడింది. ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీద కూర్చున్నా. అర్జెంటు పనేదో తగిలి ఉంటుంది. రాక గుడికి వచ్చింది. సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడాలని అనుకుని వెళ్ళావేమో, తీసుకునెళ్ళడానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను. లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణాల ఫోన్ నెంబర్లు, ఇంటి చిరునామాలు తెలియని, తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణని ఎట్లా వెతికి పట్టుకోగలదు? అయినా దారి తప్పిపోయింది నువ్వా నేనా? ఎవరిని వెతకాలి? వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంటుంది? వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కరువటిగా కాచిన కన్నీళ్లు కలిగించలేదు. ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి. కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటూ మిగతా బిచ్చగాళ్లకు నచ్చచెప్పి నన్ను తన పక్కనే కూర్చుంటే పెట్టుకుంది. ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు నాకు ఈ రాత రాసావా దేవుడా? నేనెంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది. ఇంటికో పొయ్యి, మనిషికో నొయ్యి ఉంటుంది. మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా, ఓర్చుకోవాలా, కాలంతో పోతా ఉండాలా, ఆ కాలంతోనే కలిసిపోవాలా. సుందరమ్మ కాచి వడపోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది. నిజమే కదా. ఎక్కడ పుట్టాను, ఎక్కడ మెట్టాను, ఇక్కడ మట్టిలో కలవబోతున్నాను. గుంత పొడిచడానికి ఇక్కడ నలుగురు. గుప్పిళ్ళ మట్టి చాలదా? మట్టి వేసే గుప్పిళ్ళలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా, బాధపడుతుందా? ఒక నిర్లిప్త నిర్వచన స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతుంది. చావు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఇక్కడే నేను మొక్కుకుంది. శుక్రవారం వెళ్ళా గృహప్రవేశం అవ్వగానే వద్దాం. మొక్కుబడి తీర్చాలి కదా. పెద్దిల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదావరిలా పొంగుతుంది. అకాల వృద్ధాపంలో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు. అయినా కావాలని మర్చిపోయిన వాళ్ళను, వదిలేసిన వాళ్ళను, వదిలించుకున్న వాళ్ళను గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా? రామకృష్ణ, మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు. అప్పుడు అక్షరం కూడా పలుక్కుంటూ ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు, ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను. ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి. ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఊరు వదులుతాను, లోకమే విడుస్తాను. దయవేచ్ఛ.
నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గుడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ, ఓ బిడ్డలున్న గుడ్రాలు